పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీ రాత్రి 12:18 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీ ఉదయం 2:58 వరకు ఉంటుంది. అంటే ఉదయం తిథి ఆధారంగా నవరాత్రులు అక్టోబర్ 3 నుంచే ప్రారంభమవుతాయి. నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్ఠించడం ద్వారా నవరాత్రి దుర్గాదేవి పూజను ప్రారంభిస్తారు. దుర్గాదేవి కలశంలో నివసిస్తుందని, 9 రోజులు పూజించబడుతుందని నమ్ముతారు. శరన్నవరాత్రుల్లో కలశ స్థాపనకు పవిత్రమైన సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కలశ స్థాపన లేకుండా పూజ పూర్తి ఫలితం దక్కదు అని నమ్మకం. కనుక నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్ఠిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీన 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 2:58 వరకు ఉంటుంది. ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. శారదీయ నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపనకు 2 శుభ ముహూర్తాలు ఉన్నాయి. కలశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ సమయం ఉదయం 6:15 నుంచి 7:22 వరకు ఉంటుంది. ఇది కలశ స్థాపన ఏర్పాటుకు ఉదయం 1:06 సమయం ఉంది. మధ్యాహ్నం కలశ స్థాపన సమయం కూడా అభిజీత్ ముహూర్తంలోనే ఉంది. ఇది ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. మధ్యాహ్నం 11:46 నుండి 12:33 వరకు ఏ సమయంలోనైనా కలశాన్ని స్థాపించవచ్చు. మధ్యాహ్నం కలశ స్థాపనకు 47 నిమిషాల శుభ సమయం లభిస్తుంది. కలశాన్ని ప్రతిష్ఠాపించడానికి శుభ్రమైన, పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. ఈ స్థలం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. రాగి పాత్రను ఎంచుకుని దీనిలో బియ్యం, గోధుమలు, బార్లీ, శనగలు, నాణేలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి మామిడి ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి. కలశాన్ని పసుపు, కుంకుమతో అలంకరించి పీఠంపై అమర్చాలి. పసుపు, బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారుచేసి కలశాన్ని అలంకరించండి. అమ్మవారి మంత్రాలను జపించి కలశంలో నీటిని సమర్పించి ధూపం వెలిగించాలి. కలశం అనేది దేవతల నివాసంగా భావిస్తారు. ఇది శక్తి, శుభం మరియు సమృద్ధిని సూచిస్తుంది. కలశ ప్రతిష్ఠాపన చేయడం వల్ల మన ఇంటికి శుభం వస్తుంది మరియు దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. కలశ స్థాపన సమయంలో మనస్సులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉండకూడదు. మొత్తం నవరాత్రులలో నియమనిష్టల ప్రకారం కలశాన్ని పూజించండి. దేవీ నవరాత్రి రోజున పూజ చేసి నవమి తిథి రోజున కలశాన్ని పీఠం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయండి. నవరాత్రుల కలశ స్థాపన గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, మతపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు.